చాలా ఎక్స్క్లూజివ్ వచ్చింది మ్యామ్. అంటే ఇది ఇంకెవర్ ట్రెండింగ్ టైమ్లెస్ డిజైన్ అండి. ఇంత క్యూట్ గా ఎలివేట్ అయ్యిందో ఇప్పుడు ఈ మ్యాంగోస్ కి ఇలా ఇవ్వడము ఇదంతా క్రియేటివ్ వర్క్ అనమాట. ఈ ఫర్నిచర్ అయితే మీరు ఢిల్లీ, ముంబై లాంటి ప్రీమియం అలాంటి సిటీస్ లో మాత్రమే దొరుకుతాయి. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇదైతే కంప్లీట్ సెట్ అండి. దేవుడి రూమ్ ఉంటుంది కదా, పూజ గదికి ముందు ఇట్లా పెట్టుకున్నా, ఒక హాల్లో పెట్టుకున్నా, మన ఫేమస్ గాడ్ది సూపర్ గా ఉంటుంది. చాలా న్యూ కలెక్షన్స్ ఆర్ కమింగ్ అప్ అండి. చంద్రహారం అండి, ఎంత క్లాసీగా ఉందో చూడండి. అండ్ ఈ పీస్ కూడా చాలా రాయల్గా ఉంది. ఈ అండ్ ముత్యాలు కూడా వాళ్ళు అల్లిన ముత్యాలే కావాలి గోల్డ్తో అని చెప్పారు. దిస్ ఇస్ 2-in-1 అనమాట. బ్యాక్ సైడ్ వైట్ కలర్ ఉంటుంది. ఓకే, సో వైట్ కుందను, ఇది రెడ్ కుందను. ఈ బొట్టు మాల కూడా చూడండి ఎంత బాగుందో. నెక్లెస్ వడ్డానం 2 పార్ట్స్ చేసేసి ఈ మధ్యలో ఉండే పీస్ ని కూడా డిటాచబుల్ చేసాము. సో వడ్డానం కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ ఇట్లా మాలలాగా కూడా వేసుకోవచ్చు, జస్ట్ పెండెంట్ కూడా వేసుకోవచ్చు. ఇంతే ఉన్నింది మనకి. ఓకే, జస్ట్ ఈ పార్ట్ వరకు ఉన్నది. మనం మ్యాంగోస్ యాడ్ చేసేసరికి కొంచెం స్టైలిష్ గా వచ్చింది. చాలా స్టైలిష్. అండ్ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. మ్యాంగోస్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. నేను ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఉన్నానండి. ఆర్ఆర్ జ్యువెలర్స్ అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ రీడిజైన్ జ్యువెలరీ, డిజైనర్ జ్యువెలరీ అండి. అండ్ చాలా బ్యూటిఫుల్ సిల్వర్ హోమ్ డెకార్ ఐటమ్స్ అండ్ ఫర్నిచర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి. మనకి మార్కెట్లో నిజంగా మీకు ప్రీమియం బిగ్ షోరూమ్స్ ఉంటాయి కదా, అక్కడ అలాంటి షోరూమ్స్లో మాత్రమే దొరికే సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ ఫర్నిచర్ కూడా లాంచ్ చేస్తున్నారు. జస్ట్ ఒక గ్లిమ్స్ అయితే మీరు ఈ వీడియోలో చూడండి. ఇలాంటి బ్యూటిఫుల్ హోమ్ డెకార్ ఐటమ్స్ వాల్ క్లాక్స్లో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. అండ్ ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. మన అందమైన ఇంటిని మరింత అందంగా చేసుకోవడానికి మీకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ హోమ్ డెకార్ పీసెస్ మనకి ఇప్పుడు ఆర్ఆర్ జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది ఫర్నిచర్ అండి. ఈ ఫర్నిచర్ అయితే మీరు ఢిల్లీ, ముంబై లాంటి ప్రీమియం అలాంటి సిటీస్లో మాత్రమే దొరుకుతాయి. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇదైతే కంప్లీట్ సెట్ అండి. మనకి ఇలా మెయిన్ సోఫా సెట్ అండ్ 2 చైర్స్, 2 చిన్న మనకి పఫీస్ వచ్చాయి, సెంటర్ టేబుల్ ఇలా వచ్చింది. మీకు ఈ డిజైన్ నచ్చితే ఏ కలర్తో కావాలన్నా కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. వాటితో పాటు ఇలాంటి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అండి, ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. మీకు న్యూ డెస్టినేషన్ ఈజ్ ఆర్ఆర్ జ్యువెలర్స్. ఎంత బాగున్నాయో చూడొచ్చండి. ఇవైతే చూడండి, అసలు ఒక్క పీస్ మనం ఒక దేవుడి రూమ్ ఉంటుంది కదా, పూజ గదికి ముందు ఇట్లా పెట్టుకున్నా, ఒక హాల్లో పెట్టుకున్నా, మన ఫేమస్ గాడ్ది సూపర్గా ఉంటుంది. చాలా న్యూ కలెక్షన్స్ ఆర్ కమింగ్ అప్ అండి. ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇప్పుడైతే మనకి ఎక్స్క్లూజివ్ షోరూమ్ కూడా అయింది కదా. సో ఆ సిల్వర్ ఫర్నిచర్ అవన్నీ ఎలా అనిపించాయి అనేది మేడంని కలిసి ఒకసారి మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ మ్యామ్. నిజంగా సూపర్ ఉన్నాయి. అసలు ఎప్పుడు చూడలేదు. అండ్ ఓన్లీ ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద సిటీస్లో ఉండే షోరూమ్స్లో ఉండే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఫర్ ద ఫస్ట్ టైం సిల్వర్లో మీరు హైదరాబాద్ తీసుకొచ్చారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ విల్లాస్, లగ్జూరియస్ హోమ్స్ అన్నీ తయారవుతున్నాయి. కాకపోతే దాంట్లో మనం అంత బయట కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చి పెడుతున్నాం. ఇవన్నీ మనము మన ఆర్టిస్టులు, మన ఇండియన్ ఆర్టిస్టులు చేసినవి ఇవి. సో మనం ఇండియా ఆర్టిస్టులు చేసిన ప్రమోషన్ చేస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. మన వర్కర్స్కి కూడా మనం వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఈ ఆర్ట్ అనేది మనం ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ చూడలేము. అండ్ ఇది అన్ని చేతితో చేసినది, వుడ్ మీద. సో బేస్ మొత్తం వుడ్ ఉంటుంది. సో బేస్ మీద సిల్వర్ లైట్ షీట్ తీసుకొని దీని మీద వర్క్ చేస్తాము, నక్షి వర్క్. మనం ఎట్లా నక్షి జ్యువెలరీ చేస్తున్నామో అలానే చేతితో చేస్తారు. ఒక్క పీస్ తయారు కావడానికి మినిమం అంటే కూడా 35 days నుంచి 50 days వరకు పడుతుంది. సో కస్టమర్స్ కూడా ఈ వర్క్ చూస్తే తెలిసిపోతుంది. చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్, అన్ని డిజైనర్గా ఉండాలి అని చెప్పేసి మనము ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేపించాము. సో ఎక్స్క్లూజివ్ ఫర్నిచర్ కానీ హోమ్ డెకార్ సిల్వర్లో కావాలి అనుకుంటే న్యూ డెస్టినేషన్ ఈజ్ ఆర్ఆర్ జ్యువెలర్స్. అవునండి. సో వీఆర్ హ్యాపీలీ అనౌన్సింగ్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ పెద్ద పెద్దగా చేసాము. అండ్ జనాలు చాలామంది వచ్చి చిన్న ప్లేస్ అని చెప్పి వెనకకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలామందికి అంటే ఇన్కన్వీనియన్స్ కాకూడదని సైజ్ పెద్దగా షోరూమ్ చేసాము. అండ్ సిల్వర్ అయితే నా చాలా ఇయర్స్ నుంచి డ్రీమ్ ఉన్నింది సిల్వర్ సపరేట్గా పెట్టాలని, కుదరలేదు. కాకపోతే ఇప్పుడు సిల్వర్ ఫర్నిచర్ అనేది యాడ్ చేస్తాం అనమాట. జస్ట్ మన షోరూమ్ లోనే సిల్వర్ ఫర్నిచర్ అంతా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ లో అంతా మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కావడానికి ఇంకొక 1 month టైం పడుతుంది. సో అప్పుడు ఇంకా పెద్ద లాంచ్, ఇంకా చాలా వెరైటీస్ ప్రొడక్ట్స్ చూస్తాము. సో ఈ కన్సోల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ కన్సోల్ గానీ, మిర్రర్ గానీ, ఇవన్నీ ఆర్ట్ మొత్తం. ఇందాక ఫర్నిచర్ చూసారు కదా, అవి కూడా అంతా చేతితో చేసినవి. ఓకే. అండ్ వుడ్ మీద చేసినందుకు చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది మనకి. అంటే ప్యూర్ సిల్వర్ ఇంత హెవీగా మనకు కనిపించినప్పటికీ
కూడా బ్యాక్గ్రౌండ్ లో వుడ్ దానిపైన షీట్ కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది. అవునండి. ఈ కలర్ అవంతా ఉంటాయమ్మా? యా, ఇది ఇలానే ఉంటుంది. ఎనీ టైం మనం జస్ట్ ప్లెయిన్ డస్టింగ్ క్లాత్ తో క్లీన్ చేయాలి. వాటర్ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకుంటారు. ఓకే, సో ఈ వీడియోలో అయితే మెయిన్ గా మనం రీడిజైన్ జ్యువెలరీ కూడా చూద్దామండి. ఇప్పుడు ఈ సిల్వర్ ఫర్నిచర్ అండ్ సిల్వర్ రిలేటెడ్ వీడియో ఇంకొకటి ఉంటుంది. మీకు ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో రీచ్ అవుతుంది. సో రీడిజైన్ కింగ్ రాధా మేడం అండి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మీరు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పొచ్చండి. నేనైతే ఇంతవరకు ఎవరు ఇన్ని రీడిజైనింగ్స్ చేసిన ఫోటోలు అయితే ఎక్కడ చూడలేదు. సో మా లైబ్రరీనే చెప్తుంది. ఎన్ని ఫోటోస్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర ఇప్పుడు చేసినవి? 5 లక్షల ఫోటోల పైన. అంటే కాపీస్ ఉంటాయి కొన్ని, 5 లక్షల కాపీస్ పైన ఉన్నాయి. అంటే ఫొటోసే ఆల్మోస్ట్ ఒక 30 GB 50 GB ర్యామ్స్ ఏమంటారు సేవ్ చేసి పెడతా ఉంటాం కదా, అలా ఒక 10 హార్డ్ డిస్క్ల పైన అయినాయి. సో అంటే ఇప్పుడు మనం గుట్టపూసలు చేయించుకుంటారు, అవే ఇంకా 5,000 10,000 అయిపోతాయి కదా, అలా అండి. సో ఇప్పుడు ఏం బాగా నడుస్తున్నాయి మ్యామ్ రీడిజైనింగ్ లో? రీడిజైనింగ్ లో అంకట్స్ హారాలు, నక్షి హారాలు బోర్గా ఉన్నాయి. చాలా మంది అలానే ఉంచేస్తారు అనమాట. ఇప్పుడు రూబీ నెక్లెస్లు, గ్రీన్ నెక్లెస్లు ఎలా బోరింగ్ అనిపిస్తున్నాయో, అంకట్ నెక్లెస్లు అండ్ ప్లెయిన్ హారాలని ఇంకా హెవీగా చేసుకుంటున్నారు. నక్షి హారాలు, సో ఒక 5-6 years బ్యాక్ ప్లెయిన్ నక్షి వర్క్ ఉండేవి ఉంటాయి కదండి, అవన్నీ దానికి మళ్ళీ హెవీనెస్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీరు వేసుకున్న కుందన్ నెక్లెస్లు ఇవన్నీ చూడండి, ఈ కలెక్షన్ అయితే చాలా యాడ్ అయినాయి. అండ్ దిస్ ఇస్ 2-in-1 అనమాట. బ్యాక్ సైడ్ వైట్ కలర్ ఉంటుంది. ఓకే, సో వైట్ కుందను, ఇది రెడ్ కుందను. ఈ బొట్టు మాల కూడా చూడండి ఎంత బాగుందో నెక్లెస్. సో వెడ్డింగ్ కావాలి, మనం ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలి అంటే ఇది కూడా చూడండి, బ్యాక్లో వైట్, ఇక్కడ రెడ్. సో వడ్డానం కూడా చూడండి ఎంత సరి మంచిగా సెట్ అయిందో. యా, అండ్ ఫింగర్ రింగ్స్ అండి, ఇవైతే చాలా ఓకే. అండ్ ఫింగర్ రింగ్స్లో కూడా మనకి ఈ విధంగా చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి ఆర్ఆర్ జ్యువెలర్స్లో. అండ్ వెడ్డింగ్ అనే ఫీల్ వస్తుంది మనకి, ఏమంటారు ఇంత పెద్ద జ్యువెలరీ వేసుకున్నప్పుడు. అండ్ ఎస్పెషల్లీ వెడ్డింగ్కి మనం ఒక 2-3 months నుంచే ప్లాన్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకని ఇలా మనం అన్ని ఒకసారి డిస్ప్లే చూపిద్దామని మీకు డెకర్ చేసాము. చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ ఫర్ దట్ మ్యామ్. సో అంటే లైక్ మీరు ఒక 2 months బ్యాక్ చూస్తే ఎక్కువగా మేము రెడీమేడ్స్ చూపించే వాళ్ళం కాదు, స్పేస్ కన్సిస్టెంట్ తోటి. ఇప్పుడైతే మనకి రెడీమేడ్ జ్యువెలరీలో లైట్ వెయిట్ కలెక్షన్స్, ఇట్లాంటి హెవీ కుందన్ కలెక్షన్స్ చాలా వచ్చాయండి. సో మీరు ఎనీ జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు రాధా మేడం సెలెక్షన్ అయితే నాకు పర్సనల్గా, నేను ఇంకెక్కడే ఉంటాను కాబట్టి ఎన్ని ఇయర్స్ నుంచో చూస్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది. బికాజ్ పెద్ద పెద్ద షాపుల్లో అయితే అవి సెలెక్ట్ చేయడానికి ఉంటారు జనాలు, అలా కాకుండా రాధా మేడం జ్యువెలరీ డిజైనర్ కాబట్టి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా పిక్కీగా ఉంటుంది. 2 grams ఒక నగ తీసుకుంటున్నాం అంటే కూడా స్పెషల్గా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి మీరు కొనే ముందు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈరోజు దేంతో స్టార్ట్ చేస్తున్నామా రీడిజైన్లో? దిస్ ఈజ్ అంకట్ నెక్లెస్ అండి. ఓకే, అంకట్ నెక్లెస్ ని మనము జస్ట్ ఇలా ప్లెయిన్ గా ఉన్నింది. ఈ పీస్ కూడా మనం డివైడ్ చేసేసి ఇక్కడ పైన పెట్టామన్నమాట. అంటే దానికి లాంగ్ హారం లాగా కావాలి, బోర్ అయిపోయింది చాలా ఇయర్స్ వేసుకొని. అండ్ మనం ఇక్కడ బీడ్స్ కూడా యాడ్ చేసేస్తాం. ఓకే, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. బీడ్స్ యాడ్ చేసేసరికి ఎక్స్క్లూజివ్ ఒక పీస్ వేసుకున్నా కూడా ఇప్పుడు మనకి చాలా హెవీ నగలాగా అయిపోతుంది. అవును, నెక్స్ట్ ఈ నగని మనం అసలు దేని నుంచి చేసామో పీపుల్ కాంట్ ఈవెన్ గెస్ మ్యామ్. ఇప్పుడు నీకు చెప్పగానే కూడా మీరు నాకు నమ్మబుద్ధి కాలేదు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వడ్డానం అండి. ఓకే, వడ్డానంని మనం ఇలా డివైడ్ చేసేసి, సో ఇది మధ్యలో పీస్ మనము వడ్డానం 2 parts చేసేసి ఈ మధ్యలో ఉండే పీస్ ని కూడా డిటాచబుల్ చేసాము. సో వడ్డానం కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ ఇట్లా మాలలాగా కూడా వేసుకోవచ్చు, జస్ట్ పెండెంట్ కూడా వేసుకోవచ్చు. సో 4-in-1 5-in-1 ఎలా కావాలి అనేది మీ డిసైడ్ చేసుకోవచ్చు. ఐ జస్ట్ షో యూ. సో ఇలా లింక్స్ ఇచ్చేస్తాం కదండి. సో మనం ఇది డిటాచబుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లింక్స్కే ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది వడ్డానం అయిపోతుంది. సో యాక్చువల్లీ తనది ఆల్రెడీ వడ్డానం లాగానే ఉన్నింది, మనం దీన్ని ఇంకొక హారం లాగా కూడా చేసుకునేలాగా సెట్ చేసి ఇచ్చాం. సూపర్ కదా అసలు. అంత హెవీగా నగని మనం చెయ్యాలంటే, ఒక నగ కొనాలంటే ఎంత అయింది మ్యామ్? ఇప్పుడున్న రేట్లో 10 లక్షల పైన అవుతుంది తక్కువ. సో మన దగ్గర ఉన్న వడ్డానంనే ఇంకొక హారం లాగా యూజ్ చేసేలాగా మేడం క్రియేటివ్గా ఇలా సెట్ చేశారు. అది కూడా అడిషనల్గా ఓన్లీ ఈ చిన్న బీడ్స్ వాడి ఒక నగలాగా చేశారు. రియల్లీ క్రియేటివ్ మ్యామ్, చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇదంతా కూడా మీరు చూడొచ్చండి. ఈ బ్యాక్ చైన్ ఇదంతా కూడా ఇలాగా
ఏది తనది వేస్ట్ కాలేదు. Okay. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మనం వాడేసాము. ఇక్కడ బాల్స్ ఉన్నింది, ఆ బాల్స్ బోరింగ్ గా ఉన్నాయి అని చెప్పేసి తను వద్దనుకున్నారు. కావాలంటే వేరేదైనా వేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అంటే తన దగ్గర ఉన్న నగలన్నీ తీసుకొస్తే మీరు ఇలా సజెస్ట్ చేస్తారా తనకి? ఇది వడ్డానం తను చూసిన వెంటనే వీడియో చూసిందంట యూట్యూబ్ లో, చూసిన వెంటనే తీసుకొని వచ్చింది. షీ స్టేస్ వెరీ నియర్ మా షాప్ కి. కాకపోతే తనకు అర్థం కాలేదు, ఇలా వడ్డానం కూడా చేయించుకోవచ్చు కదా అని చెప్పి వెంటనే వచ్చి చూపించింది. మనం చేస్తామంటే తనకి చాలా డౌట్స్ ఉండే అనమాట. అవుతుందా, అచీవ్ చేయగలమా, ఇన్ని స్టోన్స్ ఉన్నాయి, పగిలిపోతాయా, ఇరిగిపోతాయా అని చాలా టెన్షన్ ఉన్నింది. నేను చెప్పాను చాలానే చేసాము, మీకైతే టెన్షన్ లేదు, మేము చేసిస్తామని. ఎంత బ్యూటిఫుల్ గా తయారైందో చూడండి. రియలీ ఆసమ్, బాగా వచ్చింది. అండ్ ఇంకా మన దగ్గర ఈ మధ్య కాదు ఏ మధ్య అయినా బాగా నడిచేది ఈ గుత్తపూసలు అండ్ పొట్టుమాలలు. ఓకే, సో ఇంకా డిఫరెంట్ హారాలండి, అప్పట్లో మువ్వల హారాలని. ఇవన్నీ మువ్వల హారాలు, ఇదేమో ప్లెయిన్ హారం అండి, ఓకే, ఇది రూబీ హారం. సో ప్రతి దానికి డిఫరెంట్ సెట్టింగ్ చేసాం చూడండి. దీనికి ఒక కుందన్ చేసాము, దీనికేమో సీజెడ్ వేవి మోటివ్స్. సో గుట్టపూసలు ఎంత అందంగా రావాలి అంటే ఇది కూడా రావాలి మనకి, ఎలా సెట్టింగ్ చేయాలి ముత్యాలు అనేది కూడా. కొంతమంది చాలా ఎక్కువగా హెవీగా వేసేసి దాన్ని బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసే దాంట్లో కూడా ఉంటుంది. అండ్ కమ్మలు కూడా చూడండి, మనం కమ్మల్ని కూడా డిటాచబుల్ చేసి ఇచ్చేస్తాము. సో షీ కెన్ వేర్ ఓన్లీ కుందన్, ఇది ఒకటి. అండ్ ఈ మొత్తం కావాలంటే కూడా అవసరాన్ని బట్టి ఏదైనా సింపుల్ బీడ్ నగకి మీరు ఓన్లీ ఇది స్టడ్ గా కూడా వాడుకోవచ్చు. అంటే రాధా మేడం దగ్గరికి మీరు తీసుకొచ్చారంటే ఒక నగని అట్లీస్ట్ ఎన్ని విధాలుగా మీరు వాడగలరు అన్ని మీరు వద్దన్నా తన ఆప్షన్స్ అన్ని సెట్ చేసి మీకు ఇచ్చి చూపిస్తారండి, ఇలా కూడా వాడుకోవచ్చు అనేది ఆప్షన్ మీకు చెప్పేస్తారు. సో ఇవన్నీ గుత్తపూసలలో పాతది అమ్మమ్మ కూడా వచ్చి చేయించుకున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అంటే పాపలకు ఇస్తాము, వాళ్ళ మనవరాలు కూడా వేసుకోవాలి, యాన్సిస్టర్ నగ కదా. సో దానికి కూడా మనం ఇలా కుందన్స్ పెట్టేసి రైస్ పల్స్ వేసేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. పెట్టుకుంటే సింగిల్ పీస్ అయినా మంచి లుక్ వస్తుంది మనకి ఇట్లా. అండ్ ఎవ్రీ టైం మనము ఒకేలాగా వేసుకోవాలి అనే టెన్షన్ లేకుండా ఇలా మనం క్రియేటివ్గా చేసుకున్నాం అనుకోండి, లాకర్లో అలానే ఉంచే అవసరం ఉండదు. సో ఇప్పుడు ఇది లేకుంటే మాత్రం ఖచ్చితంగా వేయమండి. ఇప్పుడు ఉండే ట్రెండ్ కి సో 70 years 80 years బ్యాక్ నగ ఇది. సో ఆ నగని అలాగే పెడితే లుక్ రాదు కాబట్టి డెఫినెట్గా మీ దగ్గర కూడా ఏదైనా మెమరబుల్ మెమరీస్తో ముడిపడిన నగలు ఉంటే ఖచ్చితంగా ఇలా రీడిజైన్ చేయించుకోండి. అండ్ దిస్ ఇస్ ఆల్సో బొట్టుమాల. మన మువ్వల హారంలో అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, ఆల్మోస్ట్ 70% ఇళ్ళలో మువ్వల మాల అనేది ఉంటుంది. మనం బొట్టు హారం అయితే చాలా హిట్ అయింది. అండ్ దీనికి చూడండి వాళ్ళ పెండెంట్ కూడా వేసుకోవచ్చు, ఇలా రౌండ్గా కూడా మనం చేసేదానికి చూసాము. ఇక్కడ చేంజబుల్ పీస్ ఇచ్చేసేసాం అనమాట. సో దే కెన్ వేర్ ఇట్లా రౌండ్గా కూడా వేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళ పెండెంట్ కూడా వేసుకోవచ్చు. సో ఏదైనా వేరే పెండెంట్తో కూడా మీరు దాన్ని పైరప్ చేసుకోవచ్చు. అంటే ఆ పెండెంట్ కూడా మనం బీట్స్లో వేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. చిన్న క్యూట్ సెట్ చూడండి, రూబీ నెక్లెస్. మనం చాలాసార్లు ఏమవుతుందంటే ఈ చిన్న నగలు మనం పట్టించుకోమన్నమాట. సో పట్టించుకోపోయేసరికి మనం అట్లనే పెడతాము, అది మెమరీ అని, లేకపోతే పెళ్ళిలో అన్న మన అమ్మ వాళ్ళు ఇచ్చినారనో లేకపోతే అత్తగారు ఇచ్చినారనో అలానే పెట్టుకుంటాం. ఇట్లా క్యూట్గా అనిపిస్తుంది మనం ఇట్లా చేసుకుంటే. సో దిస్ బ్యూటిఫుల్ స్మాల్ నెక్లెస్ మనం ఇంత ట్రెండీగా అయిపోయింది. ఇట్లా మనకి ఏమంటారు షరారాస్, గాగ్రాస్, దాని మీద కూడా భలే ఉంటుంది, బాగుంటుంది. అది ఈ షేప్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కిడ్స్ వేసుకోమంటే ట్రెండింగ్ ఉంది వేసుకుంటాం అని. అండ్ మ్యాంగో సెట్, ఇప్పుడు అంతా మ్యాంగోస్ ట్రెండింగ్ ఉందండి. సో చాలా బాగుంది. ఇది మల్టీ కలర్ నెక్లెస్, రూబీ గ్రీన్ వైట్. మ్యామ్ ఇది 2 అలానే ఉన్నిందా? ఉన్నప్పుడు ఇంతే ఉన్నింది మనకి. ఓకే, జస్ట్ ఈ పార్ట్ వరకు ఉన్నది. మనం మ్యాంగోస్ యాడ్ చేసేసరికి కొంచెం స్టైలిష్ గా వచ్చింది, చాలా స్టైలిష్. అండ్ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. మ్యాంగోస్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. అండ్ ఈ చంద్రహారం కూడా మనము చిన్న మోటివ్స్ పెట్టి, తనది 3 lines ఉన్నింది, మనం ఇప్పుడు దీన్ని 7 lines సెట్ చేసేస్తున్నాం. అంటే కట్ చేసారు, అంటే ఇప్పుడు పై వరకు ఉంటది కదా జనరలీ, ఆ పైన పార్ట్ అంతా కూడా కిందికే వచ్చేస్తుంది. సో చిన్న చిన్న నగలు ఉన్న వాళ్ళు కూడా ఇలా మంచిగా పెద్దగా కనిపించేటట్టు సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా పెద్దగా ఉంటే మనం పెద్ద ట్రెండీగా ఉంటే మనం ఫంక్షన్స్ కి వేసుకొచ్చినప్పుడు కూడా మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. అరే వాళ్ళు చిన్న వేసుకున్నారు, మనం పెద్ద వేసుకున్నాం అన్న ఫీలింగ్ లేకుండా మనము పెద్ద వేసుకుంటాం. సో ఇవేంటి మ్యామ్, ఇవి మనం పెట్టామా వాళ్ళవే? ఇది మనవే, మన మోటివ్స్ మనం చూస్తే వాళ్ళు తను సెలెక్ట్ చేసుకున్నారు. సో మీరు ఇంకొద్ది రోజులు వాడాక కూడా వీటిని కమ్మల్లాగా కూడా సెట్ చేసుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. దాన్ని చేంజబుల్ లాగా పెట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఈ దీనికి సెట్టింగ్ కు కొద్ది కష్టం చేయాలి.
నెక్స్ట్ వన్ ఇది కూడా చిన్న అంకట్ హారంకి మనము మ్యాంగోస్ చేసాము. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. అండ్ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. అండ్ పీస్ కూడా మనకి సింగిల్ పీస్ అయినా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఈ గ్రీన్ ఇవన్నీ ఉండేసరికి బాగా మ్యాచ్ అయిపోయింది. ఇది చేంజబుల్ లాగా పెట్టించేస్తాం అనమాట. ఇది దీనికి కూడా వేసుకోవచ్చు దీని మీద. అప్పుడు మనం ఇక్కడ హుక్ ఇచ్చేసాము. సో ఈ దీని మీద కూడా వేసేసుకోవచ్చు. అంటే ఇంక వేరే వాటికి కూడా పెట్టొచ్చు ఇలాగా. దీనికి కూడా మీరు డిటాచబుల్లో వచ్చిందండి. ఓకే, దీని కమ్మలు కూడా బాగా వచ్చాయి మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఇలాంటివి అయితే మనం ఈ మధ్య చాలా చేసినట్టున్నాం కదా. అవునండి, అంటే ఆ రోజుల్లో. అండ్ ఇవైతే చిన్నవి 2 జతలు కమ్మలు వాళ్ళవే. సో ఇప్పుడు నేను పెద్దగా మన అయిపోయినా 60 years నేను ఇలాంటివన్నీ వేసుకోను కమ్మలు అవన్నీ. ఓన్లీ డైమండ్ కమ్మలు పెట్టుకుంటున్నాను అనేసరికి అవి కూడా ఇక్కడ పెద్ద పెట్టేసేసరికి కొంచెం హెవీ ఇలా ఉన్నింది అనమాట. ఈ చిన్న పెండెంట్ ఉన్నింది. సో తనవే మల్టిపుల్ కమ్మలు అవన్నీ కలిపి మంచిగా పెద్ద పెండెంట్ చేసుకున్నారు. ఓకే మ్యామ్. ఇంకో చంద్రహారం అండి, ఎంత క్లాసీగా ఉందో చూడండి. అండ్ ఈ పీస్ కూడా చాలా రాయల్గా ఉంది. ఈ అండ్ ముత్యాలు కూడా వాళ్ళు అల్లిన ముత్యాలే కావాలి గోల్డ్తో అని చెప్పేస్తారు. దారం వద్దు మాకు అని. ఎవరి బడ్జెట్ ప్రకారం ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళకి చేసిస్తాం. కానీ చాలా బాగా ఎలివేట్ అయింది మ్యామ్ ఇలా. అంటే ఇప్పటిదాకా మనం ఎక్కువగా బీడ్స్తోనో లేకపోతే అలా చూసాం కదా. బా చాలా గ్రాండ్గా ఉంది. అంటే మన ఓల్డెన్ నగని ఇంకా ఇంత బ్యూటిఫికేషన్ చేశారో చూడండి, ఎంత బాగుందో క్రియేటివ్గా. చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. సో మీకైతే చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారండి, వన్ ఆప్షన్ కాదు, మీరు డిసైడ్ చేసుకోవడానికి. చాలా బాగా వచ్చింది మ్యామ్. ఇదైతే అడిషనల్ ఎంత బడ్జెట్ అయింది మ్యామ్ వాళ్ళకి? ఇది అరౌండ్ 25 to 30 grams. 30 grams. ఓకే. అండ్ ఇవి సింపుల్ తక్కువ గోల్డ్తో ఎక్కువ లుక్ ఇస్తాయి. లాంగ్ చైన్కి మనం బొట్టు మాల చేసాము. సో దాని పెండెంట్ని మనం ఇట్లా సైడ్ పీస్ లా తయారు చేసేసి ఇట్లా ఇచ్చేస్తాం. ఎక్స్క్లూజివ్ వచ్చింది అసలు. రియల్లీ చాలా క్రియేటివ్. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఒక కొత్త నాకు వచ్చింది వాళ్ళ వార్డ్రోబ్లోకి. వాళ్ళది కార్వింగ్స్ లోనే మనం ముత్యాలు ఇచ్చేసాం ఇక్కడ. అండ్ గ్రీన్ కూడా హ్యాంగింగ్ చేసాము. ఈ ముత్యాల్లో కూడా మనం అక్కడక్కడ గోల్డ్ వినట్స్ వేసేసరికి బాగా షైన్ అవుతుంది. ఇదైతే వాళ్ళు అడుగుంటారు, మీరే ఇచ్చుంటారు ఈ పీసెస్ ని ఇలా చేసుకోండి అని చెప్పి. చాలా బాగుంది. ఇది ప్లెయిన్ లాంగ్ హారం. ఓకే, సింపుల్ హారం. దీన్ని చిన్న పెండెంట్ ఉంటే ఇక్కడ డిటాచబుల్ లాగా పెట్టించేసి అంటే టీకా లాగా వేసుకోవచ్చు అని తనకి. సో ఇది మొత్తం రౌండ్ గా బొట్టుమాల క్రియేట్ చేసాము. లాంగ్ అది చాలా ఎక్స్క్లూజివ్ ఉంది. వాళ్ళ పాపకి వేయాలని చాలా తను హ్యాపీగా ఉంది అన్నమాట. యా, సో నైస్ మ్యామ్. సో ఇంకా చాలానే అవుతూ ఉంటాయండి. నేను వీడియో షూట్కి వచ్చిన రోజు ఏదైతే ఉంటాయో అవి కొన్ని మాత్రమే మీతో చూపిస్తాను. ఇది మ్యామ్, దిస్ ఇస్ వెరీ యూనిక్. అండ్ మనం చూస్తే అండ్ ఏమంటారు మ్యాంగోస్ పెట్టేసాము, పైన కూడా ముత్యాలు ఇచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మ్యాంగోస్ కింద కూడా చిన్న ముత్యాలు ఇచ్చేసాము. చాలా ఎక్స్క్లూజివ్ వచ్చింది మ్యామ్. అంటే ఇది ఇంకెవర్ ట్రెండింగ్ టైమ్లెస్ డిజైన్ అండి. ఇంత క్యూట్గా ఎలివేట్ అయ్యిందో. ఇప్పుడు ఈ మ్యాంగోస్కి ఇలా ఇవ్వడము ఇదంతా క్రియేటివ్ వర్క్ అనమాట. మీకు ఏదో రీడిజైన్ అంటే జస్ట్ ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న 4-5 మోడల్స్ చూపించే అలా కాకుండా మీ పర్సనాలిటీకి, మీరు అనుకుంటున్న ఈవెంట్కి, మీ బడ్జెట్కి ది బెస్ట్గా మేడం ఇస్తున్నారు కాబట్టి ఇంత వైరల్ అవుతాయి మీ వీడియోస్. మళ్ళీ వాళ్ళందరూ రెఫరెన్స్ వాళ్ళు అలా వస్తూనే ఉంటారండి. ఓకే, సో ఇది మ్యామ్, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 75 years 80 years ఓల్డ్ నెక్లెస్ ఇది. అండ్ మనం దీనికి స్టైలిష్ గా ఉండే సీజన్ మోటివ్స్ కూడా యాడ్ చేసేసాము. ఓకే. అండ్ రూబీస్ దీంట్లో ఉన్నందుకు రూబీ మోటిఫే యాడ్ చేసేసి దానికి చిన్న ముత్యం ఇచ్చేసాం. ఓకే. అండ్ ఇలా ఇచ్చేసరికి క్లాసిక్ కనిపిస్తుంది. సింగిల్ పీస్ కూడా బాగుంటుంది మనకి. ఎస్ మ్యామ్. అండ్ చాలా సింపుల్ సెట్ ఇది. ఇదేంటి మ్యామ్ అసలు? ఇది చేపట్టి. ఓకే, బాజుబంద్ చేపట్టి వాళ్ళు వేసుకుంటలేరు. ఓకే. అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ లేదు మాకు వేసుకోవడానికి అని చెప్పి అంటే, సో మనం ఆ చైన్ కట్ చేసేసి అది పొజిషన్ అలానే కావాలని చెప్పింది తనకి. ఓన్లీ మనం యాడ్ చేసింది ఈ చిన్న మోటివ్స్ 2. ఇక్కడ కింద బీడ్స్ ఇచ్చేసి ఇక్కడ కూడా బీడ్స్ ఇచ్చేసాం చూడండి. ఓకే మ్యామ్. అండ్ ఇలాంటివి అయితే ఎన్నో చూసానండి నేను. ఇంకా వాళ్ళ బడ్జెట్ని బట్టి ఈసారి అంటే సింపుల్గా ఇలా తీసుకున్నారు. గ్రీన్కి పింక్ అండ్ వైట్ 3 కాంబినేషన్స్. అవునండి, చాలా బాగుంది. ఓకే, ఇలా ప్లెయిన్గా చిన్నది నెక్లెస్. ఇది చిన్నవి నెల్లూరు నెక్లెస్లు ఇవి. అండ్ నెల్లూరు నెక్లెస్లు ఎప్పుడు 7 inches 8 inches 9 inches అంతే ఉంటాయి. సో మనం ఇట్లా కొంచెం ఎక్స్క్లూజివ్ గా తయారు చేస్తే దాన్ని ఇంకా ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు పెట్టుకోవచ్చు. అది కూడా ఎక్కువ గోల్డ్ కూడా పట్టుంటుంది నాకు తెలిసి. 8 to 9 grams అంతే. బాగా హెవీగా కనిపించేలాగా వచ్చిందండి. సింపుల్గా అంటే పెండెంట్లెస్ నెక్లెస్లు ఇవి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఇప్పుడు నప్పేస్తుంది ఇది. ఓకే, బొట్టు నెక్లెస్ ఇది.
మ్యామ్ సో ఇవైతే మనం ఎన్ని పీసెస్ చేస్తుంటాం మ్యామ్? ఇలాంటి పింక్ స్టోన్ నెక్లెస్ని గుత్తపూసలుగా చేస్తుంటాము, ఇవి బొట్టుమాలగా. బొట్టుమాల 3 years బ్యాక్ నుంచి ట్రెండ్ ఉంది. సుమా గారు చేయించుకున్నాకైతే చాలా చాలా హిట్ అయింది. అండ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్, అంటే అదొక క్లాసీనెస్ వస్తుంది. వాళ్ళే డిసైడ్ అయిపోయి వచ్చేస్తున్నారు. మనం వేరేటి చూపించి వద్దండి మాకు లేదు కదా బొట్టు, వాళ్ళకి ఎవరికో ఉంది కానీ మాకు లేదు కదా అని చెప్పి కంపల్సరీ ఒక బొట్టు హారం ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అది రాజుల నాటి డిజైన్ కదా, సో అందరికి ఇప్పుడు తెలిసింది దాని ఆ డిజైన్ యొక్క గొప్పతనం కూడా. ఓకే, సో అదండి కలెక్షన్ అయితే. ఇన్స్టా పేజ్లో చూడండి, ఇంకా చాలా కలెక్షన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. వీటితో పాటు ఎక్స్క్లూజివ్ డిజైనర్ రెడీమేడ్ జ్యువెలరీస్ కోసం కూడా మీరు డెఫినెట్గా విజిట్ అవ్వండి. డైమండ్ నగల్లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి. మీరు ఎవరైనా విజిట్ అవుతాము అని చెప్తే మీకు మంచి కలెక్షన్స్ మేము రెడీ చేసి పెట్టేస్తాము. ఒక మాట చెప్పండి ముందుగా. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఈవెన్ సిల్వర్ ఫర్నిచర్ మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. నేను ఎప్పుడు లైవ్గా చూడలేదు మ్యామ్, అంత మంచి హెవీ లగ్జరీ. అండ్ ఇవన్నీ కొత్తగా చేస్తున్నాం. ఇది ఇంకా చాలా యాక్సెసరీ ఎవరికి లేదు. ఇది ఓకే, మనము వర్క్ షాప్ పెట్టించేసి మనము మన వర్కర్స్ని అంత డిజైనర్గా ఉండాలి అని చెప్పేసి ప్రతి పీస్ యూనిక్గా ఉండాలి. యా, సో డెఫినెట్గా పీపుల్ విల్ విజిట్. ఒకసారి వచ్చి చూసాలండి, మీకు ఇంకా అసలు ఆ థాట్ కూడా ఉండదు. సిల్వర్లో కూడా మనం ఇలాంటి ఫర్నిచర్ తేవచ్చు అనే థాట్ కూడా ఉండదు మీకు. ఒకసారి వచ్చి చూసారంటే యూ విల్ లైక్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.